హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు రానటువంటి 3 రోజుల పాటు నమోదు కానున్నాయి. వివరాల్లోకి వెళ్లి ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాలో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఉత్తర తెలంగాణ అదేవిధంగా మధ్య తెలంగాణ భాగాల్లో అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 30 సెంటీమీటర్ రికార్డు స్థాయి వర్షపాతానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీనికి తోడుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, మల్కాజ్గిరి, కామారెడ్డి, సిరిసిల్ల, నాగర్ కర్నూలు, సూర్యాపేట, హన్మకొండ ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షపాతం నమోదవుతుంది. సెప్టెంబర్ 28 వరకు కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తాయి తెలుగు రాష్ట్రాల్లో. ఇక ఆ తర్వాత మధ్యాంధ్ర జిల్లాలో రాత్రి నుంచి కురిసినటువంటి వర్షాలు ఈ రోజు రేపు మరింతగా పెరగనున్నాయి. సెప్టెంబర్ 27, 28 తేదీలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం 4 రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల దాటికి చాలా ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. స్టే సేఫ్. థ్యాంక్ యూ.